హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాకో పెద్ద దిక్కు కావాలి కథనం గురించి తెలుసుకుందాం. కారు ఇక ముందుకు కదలదు. ఈ టైంలో మెకానిక్ దొరకడు. ఇక తెల్లారాకే. ఇప్పుడు రిపేర్ అంటే కష్టం. ఎలాగా అంటూ ప్రసన్న వైపు చూశాడు. మెల్లోని పసుపు తాడు, ఆమె వేసుకున్న నగల మధ్య వింత అందంతో ఆమె కొత్త పెళ్లి కూతురంటూ చెబుతోంది. నగల మెరుపులతో పోటీ పడుతున్న ఆమె ఒంటి మీదున్న చీరకున్న చెంకీ వెన్నెల కాంతితో తలతలా మెరుస్తోంది. ఆ నిర్జన ప్రదేశం, చీకటి, చాలా దూరంగా కనిపిస్తోన్న ఇల్లు. మరెలా ఈ రాత్రి గడవడం భయంగా అడిగింది ప్రసన్న. ఈ రాత్రికి కారులోనే రొమాన్స్ రాసిపెట్టి ఉన్నాడా దేవుడు అని తేలిగ్గా అన్నాడు రవీంద్ర. చురచురా చూసింది ప్రసన్న. నీకు ఎప్పుడు ఆ ఆలోచన తప్ప వేరే ఏమీ లేదా? నగల కోసం, డబ్బుల కోసం ఎవడన్నా అటాక్ చేస్తే ఎలా? భయంగా అడిగింది. 10 రోజుల హనీమూన్ ట్రిప్ ఆనందంగా ముగించుకొని సొంత ఊరికి వస్తుండగా ఇలా జరగడం ఆమెకి అశుభంగా తోస్తున్నది. ఈసారి ఆలోచనలో పడ్డాడు రవీంద్ర. కారు దిగి చుట్టూ చూశాడు. ప్రసన్న, కారు దిగు అంటూ పిలిచాడు. ఆమె కారు దిగగానే లాక్ చేసి, పద వెన్నెల్లో హాయ్ హాయ్ అంటూ పాడుకుంటూ నైట్ వాక్ చేద్దామన్నాడు. ఆమె నడుము చుట్టూ చేతులు వేస్తూ. విదిలించుకొని దూరంగా జరిగింది ఆమె. రవి, వాట్ ఈస్ దిస్? ఓ పక్క నేను భయపడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా అంది కోపంగా. అరే యార్, భయం దేనికి? అదిగో దూరంగా ఇల్లు కనిపిస్తున్నాయి. ఈ రాత్రికి ఇక్కడ షెల్టర్ దొరికితే పొద్దున్నే మెకానిక్ని తీసుకొస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ ధైర్యంగా ఉండు అన్నాడు రవీంద్ర. ఈ చీకట్లో మనం ఇద్దరమే ఇలా నడవాలంటే భయంగా ఉంది. ఏ దొంగో వస్తే ఎలా? బయట కొంగు మెడ చుట్టూ చుట్టుకుంటూ అడిగింది. అమ్మడు, ఈ రూట్లో అంతగా దొంగల భయం లేదు కానీ పాములేమన్నా తిరుగుతుంటేనే కాస్త ప్రమాదం అన్నాడు. అమ్మో పాములా అని హత్తుకుపోయింది ప్రసన్న అతన్ని. ఆహా, నువ్వు ఇలా హత్తుకుపోతుంటే నాలో లోపల ఎక్కడో ఏదో వింత సంచలనం అన్నాడు ఆమెను మరింత హత్తుకుంటూ. ఆమె అనుమానంగా అతని వంక చూసింది. పిచ్చి, పాములు లేవు గీములు లేవు. నువ్వు దూరంగా నడుస్తుంటే కావాలని అలా అన్నాను. అలా కోపంగా చూడకు. అలా అంటే గాని ఇలా హత్తుకోవుగా మరి. నిన్ను అంటూ పిరికళ్ళతో అతని గుండె మీద కొట్టింది ప్రసన్న. ఇదిగో, నన్ను కొడుతూ నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. ఇంకో 10-15 నిమిషాలు నడవాల్సి ఉంటుంది. నడుస్తావా లేక ఎత్తుకోనా అని అడిగాడు కొంటెగా రవీంద్ర. ఎత్తుకో పంతంగా అంది ప్రసన్న. వెంటనే ఆమెను ఎత్తి తన భుజాల మీదకు చేర్చుకోబోయాడు రవీంద్ర. అబ్బా, నీతో ఏదన్నా తంటానే అంటూ కిందకు జారింది ప్రసన్న. 15 నిమిషాల నడక అనంతరం ఓ ఇంటి తలుపు తట్టారు. ఎవరది అంటూ వచ్చాడు ఒక 65-70 ఏళ్ల మధ్య వయసు వ్యక్తి. మేము హైదరాబాద్కు వెళ్ళాలి. దారిలో కారు చెడిపోయింది. ఈ రాత్రికి ఇక్కడ ఆశ్రయం దొరుకుతుందేమోనని వచ్చాం. తెల్లవారగానే వెళ్ళిపోతామన్నాడు రవీంద్ర. అలాగా, రండి బాబు, రామ్మా అంటూ ఆ వృద్ధుడి వెనక నుంచి పిలిచింది ఓ స్త్రీ. ఇద్దరూ లోపలికి నడిచారు. ముందు గదిలో ఓ 4 కాళ్ళ పొడుగు బల్ల ఉంది. దానిమీదే వారిద్దరూ పడుకున్నారని తెలుపుతూ పక్క పరిచి ఉంది. పెరట్లోకి వెళ్ళాలంటే రామ్మ అంటూ ప్రసన్నను తీసుకెళ్ళింది. తర్వాత ప్రసన్నతో తిరిగి వస్తూ, కొద్దిగా అన్నం ఉంది, మీరిద్దరూ పెద్దింటి బిడ్డల్లా ఉన్నారు, మా ఇంట్లో తింటారో లేదో అంది ఆమె ఆప్యాయంగా. భోజనాలవి అయ్యాకే బయలుదేరాం బామ్మగారు. ఆ ప్రయత్నాలు ఏవీ వద్దు కానీ కాస్త పక్కల ఏర్పాటు చేస్తే అంటూ ఆమె గమనించకుండా ప్రసన్నకు కన్నుగొట్టాడు రవీంద్ర. అతని జబ్బ మీద బలంగా గిల్లింది ప్రసన్న. అబ్బా అన్నాడు రవీంద్ర. అరే ఏమైంది అంది ఆమె కంగారుగా. అబ్బే దోమ, ఆడదోమ కుట్టినట్టుంది అన్నాడు భుజం రాసుకుంటూ. ఇది మా వంటిల్లు, విశాలంగానే ఉంటుంది. మంచం లేదు. ముందు గదిలోని బల్ల సరిగ్గా లేదు. అయినా అది మీకు సరిపోదు. మరి చాప మీదే పడుకోవాల్సి ఉంటుంది అంది ఆమె కాస్త నొచ్చుకుంటూ. మరేం పర్వాలేదు, ఇంతవరకు చాప మీద ఎప్పుడు అని ఇంకా ఏదో అనబోతున్న రవీంద్ర కాలు మీద తన కాలితో గట్టిగా నొక్కింది ప్రసన్న. దాంతో నోరు మూసుకున్నాడు. ఆ మరుక్షణమే ఏదో డౌట్ వచ్చి, మరి బాత్రూంకి వెళ్లాల్సి వస్తే ఎలాగండి అని అడిగాడు రవీంద్ర. అతనే ఉద్దేశంతో అడిగాడో అర్థమైన ప్రసన్న టక్కున తలదించుకుంది. ఈ ముందు గదిలోంచే వెళ్ళాలి, మాకేం ఇబ్బంది కాదు, వెళ్ళొచ్చు అంది ఆమె ముసిముసిగా నవ్వుతూ. అయితే గుడ్ నైట్ అన్నాడు రవీంద్ర. ఆమె అక్కడి నుంచి కదిలగానే ప్రసన్నని లోపలికి లాగి తలుపులు చప్పుడు కాకుండా మూశాడు. చాప మీద ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అనుకుంటే ఈవిడేంటి పరుపు పరిచింది అన్నాడు పక్క మీద ఉరుగుతూ. నీకు అసలు సిగ్గు లేకుండా పోతోంది. ఏంటలా దానికి మొహం వాసినట్టు?
ఎగబడిపోవటం. మనిషి అన్నాక కాస్త నిగ్రహం ఉండాలి అని కోపంగా. కొత్త పెళ్ళాం దగ్గర నిగ్రహం పాటించాలని ఏ సుమతీకారుడు రాయలేదమ్మా అన్నాడు రవీంద్ర. వెంటనే నిద్రలోకి జారుకున్న ఆమెను చూస్తే జలసి అనిపించింది రవీంద్రకి. ఎందుకంటే ఆమె స్పర్శ లేక నిద్రాదేవి కరుణించలేదు అతన్ని. అరే, ఇన్నాళ్ళు తను పక్కన ఉంటేనే నిద్రపోయానా? ఇవాళ ఎందుకు నిద్రపోలేకపోతున్నాను? ఆ మాత్రం కంట్రోల్ లేకుంటే ఎలా అనుకుంటూ అటూ ఇటూ దొర్లసాగాడు. ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. మధ్యరాత్రి టాయిలెట్కి వెళ్ళాలని లేచింది ప్రసన్న. ముందు గదిలోకి వెళ్ళి బల్ల మీద వారిద్దరూ ఒకరినొకరు హత్తుకొని పడుకుని ఉండటం చూసి బిడియపడి గబుక్కున తన గదిలోకి వచ్చేసింది. అలికిడికి మెలకువ వచ్చిన రవీంద్ర ఏంటి అన్నాడు. మరి టాయిలెట్కి వెళ్ళాలి అంది ప్రసన్న. భయపడుతుందేమో అనుకుని నేను తోడు వస్తా పదా అంటూ ప్రసన్న వారించే లోపునే ముందు గదిలోకి వెళ్ళాడు రవీంద్ర. బల్ల మీద గువ్వల జంటలా పడుకున్న ఆ వృద్ధుల జంట తీరు అతనికెంతో ముచ్చట గొలిపింది. అతని మోచోతి వంపులో ఆమె తల, ఆమెకు రక్షణ కవచంలా అతని మరో చేయి ఆమె భుజాలను చుట్టి ఉంది. ఆమె మొహంలో తృప్తి, అతనిస్తున్న భద్రతతో నిశ్చింతగా పడుకున్న తీరు రవీంద్రకెంతో నచ్చింది. తన ఇంట్లో కానీ బంధువుల ఇంట్లో కానీ తనెప్పుడు ఏ భార్యాభర్తలు ఇంత సన్నిహితంగా పడుకున్నది చూడలేదెప్పుడు. మరి వెనక్కి తిరిగి ప్రసన్నను పెరట్లోకి తీసుకెళ్ళి ఆమె పని ముగించుకున్నాక తిరిగి లోపలికి తీసుకువచ్చాడు. పక్క మీద ఒరుగుతూనే ప్రసన్న బ్లాంకెట్ కప్పుకొని అటు తిరిగింది. ఆ తర్వాత కాసేపటికి తలెత్తి చూసేసరికి నిద్రలోకి జారుకున్న రవీంద్ర కనిపించాడు. అతడిని అలా చూస్తుంటే ఆమెకు తమ తొలిరాత్రి సంగతులు గుర్తుకొచ్చాయి. ఫ్రెండ్స్ మా హనీమూన్కి అరకువేలి వెళ్ళి రమ్మని అన్ని ఏర్పాట్లు చేశారు అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు రవీంద్ర. అతని తండ్రి వాళ్ళకే ఒత్తాసు పలకడంతో దడదడలాడే గుండెలతో అతనితో పాటు బయలుదేరింది ప్రసన్న. మనం వైజాగ్ వరకు ఈ ట్రైన్లోనే వెళ్తున్నాం. ఈ కూపేలో నువ్వు నేను అంతే, ప్రైవసీ. ఇలా బాగుందా? ఎందుకలా భయపడుతున్నావు? నేను నీ మొగుణ్ణి, నువ్వు నాతో ఫ్రీగా ఉండొచ్చు. నన్ను నీ ఫ్రెండ్ అనుకో. ఏవండి గీవండి పిలుపులు కూడా వద్దు, ఓకేనా అంటూ ఆమెను మాటల్లో పెట్టి చాలా వరకు భయాన్ని తగ్గించాడు. ఆ తలుపుల నుంచి ప్రసన్న తేరుకునేసరికి తెల్లారిపోయింది. మెల్లగా లేచి చీరా జాకెట్ సవరించుకొని ముందు గదిలోకి నడిచింది. లేచావా అమ్మా, మొహం కడుక్కునిరా, కాఫీ ఇస్తాను అంది ఆమె ప్రేమగా. ఆమెను చూస్తే తన అమ్మమ్మ గుర్తుకొచ్చింది ప్రసన్నకు. ఓ అరగంట తర్వాత రవీంద్ర లేచాడు. కాఫీ పట్టుకెళ్ళివమ్మా అన్న ఆమె మాటలతో కాఫీ పట్టుకెళ్ళిచ్చింది ప్రసన్న. ఆమె వంక కొరకొరగా చూస్తూ కాఫీ తాగాడు రవీంద్ర. అప్పటికే లేచి వీధి అరుగు మీద కూర్చున్న వృద్ధుని పక్కన కూర్చుని 4 దిక్కులా చూశాడు. మామిడి చెట్లు, బావి, పక్కగా ఉన్న అరటి చెట్లు, రకరకాల పూల మొక్కలతో హరితభరితంగా ఉంది. ఇంటి మీదుగా పాకించిన కాకరపాదు, అనపపాదు తమ పిందెలను చూసుకుంటూ నవ్వుతూ ఉన్నాయి. పూలు కోసుకోమా అన్న కాంతమ్మ మాటలతో అక్కడికొచ్చి కనకంబరాలన్నీ శుభ్రంగా చూస్తూ తెంపసాగింది ప్రసన్న. తాతగారు, ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఎంతో బాగుంది. కదలాలనిపించడం లేదు, కానీ వెళ్ళక తప్పదుగా ఇప్పుడు. ఇక్కడ ఎవరైనా మెకానిక్ దొరుకుతాడా అని అడిగాడు రవీంద్ర. ఇక్కడెవరూ ఉండరు, అందుకే పక్కింటి అతను చౌరస్తాకి వెళ్తుంటే మెకానిక్ ఇక్కడికి పంపమని చెప్పాను. ఓ గంటన్నర కల్లా వస్తాడు, అంతవరకు ఉండాల్సిందే అన్నాడు అతను. మాటల్లో రవీంద్ర వివరాలు అడిగి తెలుసుకున్నాడు. 10 ఏళ్లకు పైగా తను, తన భార్య కాంతమ్మ ఇక్కడ ఉంటున్నట్లు, 4 పిల్లలు, అందరూ సెటిల్ అయ్యారని చెప్పి రవీంద్ర వివరాలు కనుక్కున్నాడు శ్యాంసుందరం. అవును తాతగారు, మీరు ఇప్పుడే చెప్పారుగా మీ పిల్లలంతా సెటిల్ అయ్యారని, మరి మీరిద్దరు ఇలా ఒంటరిగా అంటూ ఆగిపోయాడు రవీంద్ర. ఆ ప్రశ్నకు శ్యామసుందరం ఏం చెబుతాడోనని స్త్రీ సహజమైన కుతూహలంతో ప్రసన్న కూడా రవీంద్ర పక్కన కూర్చుని వినసాగింది. ఒంటరిగా ఏముంది, మేమిద్దరం ఒకరికొకరం తోడుగా ఉన్నాముగా. నాకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతో మేమిద్దరం హాయిగా తృప్తిగా ఉంటున్నాం. ఎవరి అదుపాజ్ఞలకు శశబిషలకు లొంగే ప్రసక్తి లేకుండా అన్నాడు ఆయన. మీరే పెద్దవారు, మీకు ఒకరి అదుపాజ్ఞలేంటి? విస్మయంగా అడిగింది ప్రసన్న. నాకు 4 కొడుకులు. వాళ్ళు జీవితంలో సెటిల్ అయ్యేలా రెక్కలు ముక్కలు చేసుకొని మరీ కష్టపడ్డాను. ఇంటి పట్టున భార్యతో ఉండాలన్న కోరికను చంపుకొని మరీ పార్ట్ టైం జాబులు కూడా చేస్తూ అర్ధరాత్రి ఇల్లు చేరేవాడిని.
మగపిల్లలతో పనేం చేయిస్తానంటూ నా భార్య తన ఎముకలు అరిగేలా పనులన్నీ చేసుకునేది. అలాంటి మాకు మా ఇద్దరి వయసు ఉడిగేసరికి వాళ్ళని బట్టి మా కోడళ్ళ నుంచి నిరాదరణ ఎదురైంది. మా ఇద్దరి పోషణ భారం వారికి చాలా ఎక్కువై మమ్మల్ని నెలల వారీగా పంచుకున్నారు. ఆమె ఒక చోట, నేనొక చోట. నాకు 14వ ఏట పెళ్ళయింది. అప్పుడు నా భార్యకి 8 ఏళ్ళు. అంటే మా సహచర్యపు జీవితం వయసు 56 ఏళ్ళు. అంతకాలం కలిసి ఉన్న మమ్మల్ని వాళ్ళలా విడదీసి చెరో చోట ఉంచితే తట్టుకోలేకపోయాం. మాకు ఈ వయసులో శారీరక అవసరాన్ని మించి ఒకరి సామీప్యం మరొకరికి ఆసరా అవసరం. మేమిద్దరం చెప్పుకునే కబుర్లు ఈ తరం వాళ్ళకి చెప్పబోయినా నచ్చవు. వాళ్ళకవి వినే టైం, ఓపిక ఉండవు. మమ్మల్ని విడదీయడంతో కొత్త కొత్త ప్లేస్లలో దొరికిన కొత్త వ్యక్తులతో ఏమని మాట్లాడతాం? తెగ బోరు కొట్టేది. నా భార్యకైతే పని భారం మరింత పెరిగి అనారోగ్యం పాలైంది. నా మనవడి లాంటి వాడివి, నీ దగ్గర సిగ్గుపడేదేముంది కానీ నాకు నీ మామను దగ్గరగా అత్తుకుని పడుకుందే నిద్ర రాదు. చెప్పాగా 56 ఏళ్ల నుంచి ఉన్న అలవాటు. వాళ్ళు మా బెడ్రూమ్లను ఆక్రమించి వసారా మాకు కేటాయించారు. మేమేమాత్రం సరదాగా మాట్లాడుకున్నా ఈ వయసులో ఏంటా వెకిలితనం అన్నట్టు కొడుకులు కోడళ్ళు చూస్తే తల కొట్టేసినట్టుండేది. ఆఖరికి నా భార్యకు నేను పూలు తెచ్చినా తప్పే. పూలు తెస్తే ఎంతో ఆనందంగా అందుకునే ఆమె ఇబ్బందిగా ఎందుకు తెచ్చారండి, కోడళ్ళు వెక్కిరింతగా నవ్వుతున్నారు అంటూ ఆ పూలు పెట్టుకునేది కాదు. మా పెళ్ళైంది మొదలు తలలో పూలు ముడవకుండా ఉండేది కాదు. సుమంగళిలో పూలు లేకుండా ఉండకూడదట మా బామ్మ చెప్పేది అంటూ ఏ పూలు లేని రోజున ఇంట్లో పూచే నందివర్ధనం పూలైనా పెట్టుకునే ఆమె తన ఇష్టాన్నలా చంపుకుంది. అంతేనా, ఎన్నో ఇష్టాలని అలా చంపుకోవలసి వచ్చింది. అదృష్టం కొద్దీ దేవుడు మంచి ఆరోగ్యాన్ని, సామర్థ్యాన్ని ఇచ్చాడు హాయిగా ఉండేలా. కానీ అడుగడుగునా వాళ్ళు పెట్టే ఆంక్షల వల్ల ఊపిరి ఆడనట్టు అయింది. పడుచు జంటలకే కాదు, దంపతులు ఉన్న వారికి, వయసు మళ్ళిన వారికి కూడా ప్రైవసీ అవసరం కాదు అత్యవసరమని నా అభిప్రాయం. అందుకే వాళ్లకు ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన డబ్బుతో వారికి దూరంగా ఇలా ఇక్కడ ఈ చిన్న ఇల్లు కట్టుకుని మిగిలిన డబ్బు బ్యాంకులో వేసి ఆ వచ్చే వడ్డీతో ఈ పొదరింట్లో బతుకుతున్నాం. గంజి తాగినా సుఖంగా ఉంది. నేను ట్యూషన్ చెబుతున్న పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ శక్తి కొద్దీ కూరగాయలు, పళ్ళు తెచ్చిస్తుంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదన్నట్టు మేమిద్దరం ఇక్కడి వాళ్లకు పెద్ద దిక్కు. అందరూ మాకు పిల్లలే. ఇక్కడ మేము కోరుకున్నట్టుగా హాయిగా, ప్రశాంతంగా, ముఖ్యంగా ఒకరికొకరం అన్నట్టు బతుకుతున్నాం అన్నాడు. రవీంద్రకి అతని ఆలోచన సరళి శేష జీవితాన్ని ప్లాన్ చేసుకున్న తీరు అమితంగా నచ్చింది. ఇంతలో మెకానిక్ రావడంతో వారి దగ్గర వీడ్కోలు తీసుకుని బయలుదేరారు రవీంద్ర, ప్రసన్న. ఎలా జరిగింది హనీమూన్ ట్రిప్పు అంటూ పెద్దలు, ఏమేం విశేషాలు అంటూ పిన్నలు వాళ్ళని ఆట పట్టిస్తుంటే అన్నపూర్ణమ్మ విసుక్కుంటుంది. వాళ్ళిద్దరినీ కాస్త స్నానము అది చేసిరానివ్వండి అంది. స్నానపానాదులు, భోజనాలు అయ్యాక రవీంద్ర వాళ్ళకి హనీమూన్ విశేషాలు చెబుతుంటే టైం ఇట్టే గడిచిపోయింది. 7:30కే కునికిపాట్లు పడుతున్న ప్రసన్నను చూసి, ఒరే రవీంద్ర, మీ సామాన్లన్నీ తాతగారి వాళ్ళ రూమ్లో సర్దించాను. ఈ వాల్టి నుంచి మీకే ఆ గది, అమ్మాయిని అక్కడ పడుకోమను అంది అన్నపూర్ణమ్మ. మరి మాకు ఆ గది ఇస్తే తాతయ్య నానమ్మ ఎక్కడుంటారు? అయినా మాకు గది పైన కట్టించమని డబ్బు పంపాంగా అని అడిగాడు రవీంద్ర. ఈ వయసులో వాళ్ళకో రూమ్ ఎందుకు? నువ్వు పంపిన డబ్బు డిపాజిట్ చేయమన్నాను. ఆ ఇంట్రెస్ట్ డబ్బుతో కొత్తగా వచ్చే ఖర్చు ఎదుర్కొనవచ్చు మీరు అంది ఆమె తేలిగ్గా. రవీంద్ర కళ్ళల్లో శ్యామసుందరం, కాంతమ్మలే బెదిలారు. తోడు ఎడబాసిన గువ్వల జంట పడే బాధ వారి వల్లనే అతనికి తెలిసింది కాబట్టి రాబోయే ఇంట్రెస్ట్ డబ్బు వల్ల వచ్చే సుఖాలేమో కానీ తాతయ్య నానమ్మల మున్ముందు ఎదుర్కోబోయే ఒంటరితనపు బాధలు కళ్ళ ముందు నిలిచాయి. తను 10 రోజుల సహచర్యపు అనంతరం ఒక్కరోజుకి ప్రసన్నను వదిలి పడుకోలేకపోయాడు. అమ్మా, నేను పంపిన డబ్బుతో పైన రూమ్ కట్టిస్తావు అనుకుంటే ఈ డిపాజిట్ గొడవేంటి? ఆ డబ్బుని వెనక్కి తీసుకొచ్చేయమని చెప్పు నాన్నతో అన్నాడు రవీంద్ర కాస్త చిరాగ్గా. అబ్బా, చెప్పింది అర్థం చేసుకోవేంట్రా? ఇంట్రెస్ట్ పర్సంటేజీ ఎక్కువ ఇస్తానంటేనే ఈ డిపాజిట్ చేయాలనుకున్నాం. ఎలాగో మీ తాతయ్యని మీ చిన్న బాబాయి ఢిల్లీకి తీసుకెళ్ళి ఉంచుకుంటానన్నాడు.
ఆ తర్వాత అటు నుంచి మీ పెదనాన్న దగ్గరికి మెడ్రాస్కి వెడతారు. ఎలాగో మీ నాన్నమ్మ ఒక్కతే ఇక్కడ ఉంటుంది కాబట్టి హాల్లోని మంచం మీదో సోఫా మీదో పడుకుంటుందిలే అంది ఆవిడ తేలిగ్గా. రవీంద్రకి ఒళ్ళు మండింది. అమ్మా, నాకు డబల్ బెడ్రూమ్ క్వార్టర్స్ అలాట్ చేసినా మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళడం ఎందుకని వద్దనుకున్నాను. దూరమైనా నేనే కాస్త శ్రమపడి రోజు వెళ్ళొస్తుంటే సరిపోతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకున్నాను. ఇంకో విషయం చూడబోతే మీరు పెదనాన్న వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, తాతయ్యని నానమ్మని పంచుకోబోతున్నట్టున్నారు. అది వారిని విడదీయడమని మీకెందుకు తోచడం లేదో నాకు తెలియడం లేదు. సరే, మీకు ఆ శ్రమ అక్కర్లేదు. వాళ్ళిద్దరూ ఇక మీదట మాతో పాటు మా క్వార్టర్స్లో ఉంటారు. మాకు పెద్ద దిక్కు కావాలి అన్నాడు ఖండితంగా. మనవడి మాటలు విన్న అతడి తాత, నానమ్మ కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. వారి కళ్ళల్లో మెదిలిన ఆనందం రవీంద్ర కళ్ళని దాటిపోలేదు. అన్నపూర్ణమ్మ చిన్నబుచ్చుకున్న కొడుకు అంతరంగానికి ఆనందించింది. గుబగుబలాడే గుండెలతో విడిపోబోతున్నామనుకునే ఆ వృద్ధ దంపతులు ఆనందంగా దగ్గరకొచ్చి రవీంద్ర శిరస్సు నిమిరారు. వారి కళ్ళల్లో మెరిసిన మెరుపులు, మనసు లోలోతుల్లోంచి చొచ్చుకు వచ్చిన వారి ఆశీర్వాదాలు రవీంద్రకు, ప్రసన్నకు ఎంతో సంతృప్తిని కలిగించాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.